పీపీపీ మోడ్లో తమ డ్రీమ్ ప్రాజెక్టు మెడికల్ కాలేజీలను కూటమి సర్కారు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పెట్టడం అన్నటువంటి కాన్సెప్ట్ను అన్నటువంటి పీపీపీ మోడ్ను ఈ ప్రైవేటు రంగం అనేటటువంటి దాన్ని వైసీపీ మాత్రం ఇప్పుడు వ్యతిరేకిస్తుంది. ప్రజల పక్షాన మేము పోరాడుతాము, ప్రజలకు న్యాయం చేకూరుస్తాము అని మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద చాలా రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ప్రత్యక్షంగా ప్రభుత్వంపై తనే కార్యక్రమాలలో పాల్గొని రాస్తారోకోలు అనేక కార్యక్రమాలు చేసి ఆపేదానికి ప్రయత్నిస్తాము. ఇంకా ఈ ప్రయత్నాలు సఫలీకృతం కాకపోతే ఇంకా కొన్నాళ్ళు 3 ఏళ్లే కదా, ఆ 3 ఏళ్ల తర్వాత మేము వస్తాము, మేము వచ్చి మరలా వాటిని ప్రభుత్వ రంగంలోనికి తీసుకొస్తామనే హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటిదే. అయితే ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వచ్చేది ఎవరు, కార్యాచరణ ఎలా ఉండబోతుందంటే, గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజా సమస్యలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక పోరాటాలు చేసింది. విద్యుత్ ఛార్జీలని, అన్నదాత గురించి, రైతుల గురించి, ఫీజు రింబర్స్మెంట్ గురించి, ఇట్లాగా అనేక కార్యక్రమాల్లో ఆందోళన చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాలలో సక్సెస్ అయ్యిందని కూడా అప్పుడు టాక్ వచ్చింది బాగానే. అయితే అప్పుడు ఆ కార్యక్రమంలో కేవలము వైసీపీ కేడర్ మాత్రమే పాల్గొంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కనపడలేదు ఆ టైంలో. అయితే ఇంకా మిర్చి రైతుల సమస్యల గురించి, పొగాకు రైతుల సమస్యల గురించి, మామిడి రైతుల సమస్యల గురించి, ఇట్లాగా పలు సమస్యలపైన అనేక ప్రాంతాలు పర్యటించారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇంకా పార్టీ నేతల పరామర్శలు, ఏమైనా అకేషన్లు ఉన్నా ఇట్లాంటి వాటికి పాల్గొనడం, వాటికి వెళ్ళడం చేశారు. కానీ ఇట్లాంటి పోరాట కార్యక్రమాలకైతే ప్రత్యక్షంగా పాల్గొలేదు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి 16 నెలలు కావస్తుంది. ఈ 16 నెలల్లో కూటమి సర్కారు చేసింది ఏమిటి అనేటటువంటి దాన్ని అది ఎండగట్టేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నటువంటిది. దేశంలోనే ఏ సీఎం చేయనటువంటి విధంగా రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి ఘనత అది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పొచ్చు. అయితే అందులో 10 మెడికల్ కాలేజీలను పీపీపీ మోడ్లో ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడుతున్నాం, అది ప్రభుత్వ ఆస్తి, అట్లాగా చేస్తే మేము ఊరుకోము అనేటటువంటి విధంగా అనేక రకాలుగా మేము అడ్డుకుంటాము, తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తాము, దీనిపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాము అని జగన్మోహన్ రెడ్డి గారు ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. అయితే ఇప్పటికే దీనిపైన కొత్త వరవడిని కూడా తీసుకొస్తున్నటువంటిది. రాస్తారోకాలు చేస్తాము, అట్లాగే దీక్షలు చేస్తాము అనేటటువంటి విధంగా 24 గంటలని, 48 గంటలని, 96 గంటలని దీక్షలు చేపట్టాం. తాజాగా సూపర్ 6 ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తుంది, ఏ విధంగా అమలుపరుస్తుంది అన్నటువంటి ఆ వైఫల్యాలను కూడా ప్రజాక్షేత్రంలో ఎండగడతాము అనేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. ఇంకా పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించుకోవాలి, మెడికల్ కోర్సు చదవాలి, డాక్టర్లుగా అవ్వాలి, ప్రజలకు సేవ అందించాలి, అట్లాగే పేదల వాళ్ళకి వైద్యం అందించాలి అనేటటువంటి దాన్ని వీళ్ళు దానికి తూట్లు పొడుస్తున్నారు. ఎవరైనా దీనిలో ఈ విషయంలో మెడికల్ కాలేజీలు 10 మెడికల్ కాలేజీలకి పీపీపీ మోడ్లో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేస్తున్నారు కదా. అయితే ఎవరైనా దీనికి టెండర్లు పాడుకుంటే ఎవరైనా సరే చేజిక్కించుకున్నటువంటి వారు టెండర్ల ద్వారా మా హయాంలో, మా ప్రభుత్వం తర్వాత వస్తుంది, అవన్నీ కూడా ప్రభుత్వ రంగంలో మేము చేర్పించేస్తాము అని ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిక జారీ చేస్తున్నారు. అయితే ఈ విధంగా ఎంతవరకు ఇవి సఫలీకృతం అవుతాయి ఈ ధర్నాలు, ఇవన్నీ చూడాలి. మరి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.